Hello aspirants, welcome to Telangana Movement and State Formation Most Probable 30 questions by me Virukan Sharma. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 17 మనం డిస్కస్ చేయబోతున్నాం. సురేష్ సార్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్ టీజీపీఎస్సీ మెయిన్స్ గ్రూప్ 1. దీనికి పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, ఎడిటోరియల్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. ఆల్రెడీ సర్వీస్లో ఉన్నటువంటి ఆఫీసర్స్తో కూడా గైడెన్స్ ఇవ్వబడుతుంది. మనకి 10,000 రూపీస్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మరిన్ని వివరాలకు 7893 8995553ని సంప్రదించండి. గ్రూప్ 1 ఫుల్ కోర్స్ తీసుకోవాలనుకుంటే 25,000 రూపీస్కే వస్తుంది. అది కూడా నెలకి 5,000 ఈఎంఐతో తీసుకోవచ్చు. గ్రూప్ 2ని కూడా 18,000 రూపీస్కి నెలకి 5,000 రూపాయలు ఈఎంఐ ఫెసిలిటీస్ తీసుకోవచ్చు. దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అప్డేటెడ్ సిలబస్ తోటి లైవ్ అండ్ రికార్డింగ్ లెక్చర్స్ మనకి ప్యాకేజీలో వస్తాయి. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కి ఇంకా 79 డేస్ మాత్రమే టైం ఉంది. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ 6 కి ఇంకొక 5 డేస్ లేదా 6 డేస్ యాడ్ చేసుకుంటే మనకి మనకి మొత్తం మీద 85 డేస్ మాత్రమే టైం ఉంది. సో టైం దగ్గర పడుతూ ఉంది. సో బీ ప్రిపేర్డ్. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ విషయంలో మన 30 క్వశ్చన్స్ ఒక మౌంట్లో యూజ్ అవుతాయి. సిలబస్ మొత్తం ఒక ఓవర్ వ్యూ లాగా, ఒక విహంగ వీక్షణం లాగా పనికొస్తుంది. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అప్కమింగ్ క్లాసెస్ లో కావాలి అన్నా మీ యొక్క కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో ఇవ్వచ్చు, లేదా నాకు పర్సనల్ గా మెయిల్ చేయవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 17కి వెళ్దాం. డిస్కస్ ద రోల్స్ ఆఫ్ తెలంగాణ విద్యావంతుల వేదిక, టీవీవి, తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఇన్ హైలైటింగ్ ద తెలంగాణ ఇష్యూ. హౌ డిడ్ దేర్ ఎఫర్ట్స్ కంట్రిబ్యూట్ టు ద మూవ్మెంట్ ఫర్ ఏ సెపరేట్ తెలంగాణ స్టేట్. ఇప్పటి వరకు మనం తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ లాంటి ఆర్గనైజేషన్స్ గురించి తెలుసుకున్నాము. రీజనల్ పార్టీస్ రోల్ ఇన్ తెలంగాణ ఫార్మేషన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నేషనల్ పార్టీస్ ని ఎక్స్క్లూజివ్ గా తీసుకుంటూ దాంతో పాటు తెలంగాణ జేఏసీ లాంటి సంస్థలు, తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి పెద్ద పెద్ద సంస్థలు, మనకి జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మెట్ లో ఉన్న సంస్థల్ని, ఒక జాతీయ పార్టీల్ని, పెద్ద సంస్థల్ని అనుసంధానం చేస్తూ ఈ క్వశ్చన్ మనం తీసుకున్నాము. ఇక్కడ మనకి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ చూస్తే మనకి డైరెక్ట్ వచ్చేసి డిస్కస్ అంటే ఒక చర్చ రూపంలో మనం దీన్ని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే ఒక చర్చ ఎలా ఉంటుందో ఉభయ పక్షాల వైపు అలా ఒక చర్చ లాగా రాయాలి. రోల్స్ ఆఫ్ టీవీవి తెలంగాణ విద్యావంతుల వేదిక, కాంగ్రెస్, బీజేపీ మూడు సంస్థల యొక్క, రెండు రాజకీయ పార్టీలు మరియు ఒక సంస్థ యొక్క రోల్ ఇన్ హైలైటింగ్ ద తెలంగాణ ఇష్యూ. తెలంగాణ అనేటువంటి విషయాన్ని హైలైట్ చేయడానికి, అంటే జాతీయ దేశవ్యాప్తంగా తెలంగాణ అనేటువంటి ఒక విషయం పట్ల ఆకర్షితులవడానికి ఈ సంస్థలు లేదా ఈ పొలిటికల్ పార్టీస్ ఎలా పనిచేశాయి. హౌ డిడ్ దేర్ ఎఫర్ట్స్ కాంట్రిబ్యూట్ టు ద మూవ్మెంట్ ఫర్ ఏ సెపరేట్ తెలంగాణ స్టేట్. ఒకటి, తెలంగాణ ఇష్యూని హైలైట్ చేయడము. రెండు, తెలంగాణ యొక్క స్టేట్ హెడ్ మూవ్మెంట్ లో వాళ్ళు పాల్గొంటాము. ఈ రెండు డైమెన్షన్స్ లో తెలంగాణ విద్యార్థి వేదిక, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క రోల్స్ గురించి మనం చర్చలు చేయాల్సి ఉంటుంది. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ రెండు, వాళ్ళు తెలంగాణ ఇష్యూని హైలైట్ చేయడము, తెలంగాణ కోసం పోరాటము. వాళ్ళు అంటే ఎవరు? తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ. Request for a separate Telangana state was marked by the contributions of various groups including Telangana Vidyavantula Vedika, Telangana Congress and BJP. తెలంగాణ యొక్క క్వెస్ట్ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి తపన కనుక తెలంగాణ విద్యార్థుల వేదిక, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ యొక్క కృషి మనకి ఉంది. దీస్ ఎంటిటీస్ ఈచ్ విత్ దేర్ డిస్టింక్ట్ ఎజెండాస్ అండ్ స్ట్రాటజీస్ ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మొబిలైజింగ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ పొలిటికల్ సపోర్ట్ ఫర్ ద స్టేట్హుడ్ మూవ్మెంట్. మొబిలైజింగ్ పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజాభిప్రాయాన్ని ఒక దగ్గరికి చేకూర్చడం. ప్రతి క్వశ్చన్ లో ఈ వొకాబులరీని రిపీటెడ్ యూజ్ చేస్తాను కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఈ వొకాబులరీని క్యాచ్ చేయాలి. ఎవరైతే తెలంగాణ సిలబస్ మీద గ్రిప్ లేదో, తెలంగాణ మూవ్మెంట్ పేపర్ మీద కొంచెం ఫోబియా ఉందో వాళ్ళు ఇలాంటి వొకాబులరీని ఇంబైబ్ చేసుకోవాలి. మొబిలైజింగ్ ద పబ్లిక్ ఒపీనియన్, ప్రజాభిప్రాయ సేకరణని ఉద్యమం దిశగా తీసుకెళ్లడంలో. పొలిటికల్ సపోర్ట్, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ రెండు నేషనల్ పార్టీలు, రూలింగ్ పార్టీలోనూ అపోజిషన్ లోనూ, ఏదో బీజేపీ ఒకసారి, కాంగ్రెస్ ఒకసారి. 1999 నుంచి 2004 వరకు బీజేపీ రూలింగ్ లో ఉంది, కాంగ్రెస్ అపోజిషన్ లో ఉంది. 2004 నుంచి 14 తెలంగాణ ఏర్పడే ముందు వరకు కాంగ్రెస్ రూలింగ్ లో ఉంటే, బీజేపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పక్షం యూపీఏ అధికారంలో ఉంటే, బీజేపీ ఎన్డీఏ పక్షం అనేటువంటిది అపోజిషన్ లో ఉంది. కాబట్టి ఇవి రెండు పవర్ లేదా అపోజిషన్ లో ఉంటే కీ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి పొలిటికల్ సపోర్ట్ కోసం ఈ రెండు సంస్థల్ని, పబ్లిక్ ఒపీనియన్ లాంటి వాటిని బిల్డ్ చేయడానికి తెలంగాణ విద్యార్థుల వేదిక, తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఇలాంటి సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి డిస్టింక్ట్ ఎజెండాస్, పొలిటికల్ పార్టీలుగా
బీజేపీకి కాంగ్రెస్కి ఎలక్టోరల్ బెనిఫిట్స్ చూసుకుంటారు, వాళ్ళ రాజకీయాలు చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకు రకమైన ఎజెండా ఉంటుంది ప్రజల్లో. మేమే తీసుకొచ్చాం తెలంగాణ క్రెడిట్ ని అనే విషయంలో. అదేవిధంగా తెలంగాణ విద్యార్థుల వేదిక లాంటి సంస్థలు, ఒక పౌర సమాజం నుంచి వచ్చినటువంటి సంస్థలకి వాళ్ళ ఎజెండా డిస్టింక్ట్ గా ఉంటుంది, క్రెడిట్ తో సంబంధం లేకుండా. ఎయిమ్ అండ్ ఆస్పిరేషన్స్, తెలంగాణ సాధించినటువంటి ఎయిమ్ ఆస్పిరేషన్ వైపు ఎక్కువ వాళ్ళది ఉంటుంది. ప్రజలతో ఎక్కువ మమేకం అవుతారు. రాజకీయ పార్టీలు ఎక్కువ లెజిస్లేచర్స్, శాసనమైన ఒక మనకు శాసన మండలిలోను శాసన సభల్లోను, అదేవిధంగా పార్లమెంట్ యొక్క లోక్సభ మరియు రాజ్యసభ యొక్క శాసన నిర్వహణ, ఒక శాసన వేదికల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ రోల్ ఎక్కువ. శాసనాలు అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లాంటి శాసనాలు చేయడంలో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది. దానికి పుష్ ఫ్యాక్టర్ గా మనకి తెలంగాణ విద్యావంతుల వేదిక లాంటి సంస్థలు అయితే ఉంటాయి. రోల్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్, తెలంగాణ విద్యావంతుల వేదిక టీవీబీ గ్రాస్ రూట్ మొబిలైజేషన్ ఫౌండెడ్ ఆన్ March 4, 2004 by intellectuals, teachers, artists and journalists. Very very important. మనకి డేట్ ఇంపార్టెంట్. March 4, 2004. గ్రూప్ 2కి ప్యారల్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఫౌండేషనల్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? ఇంటలెక్చువల్స్, మేధావులు లాంటి వాళ్ళు. అంటే విద్యాసాగర్ రావు గారు లాంటి నీటిపారుదల నిపుణులు అవ్వచ్చు, మన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు, వి ప్రకాష్ సార్ లాంటి వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి చుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి తెలంగాణ హరగోపాల్ సార్ అవ్వచ్చు, ఇలాంటి తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఉంటారు. టీచర్స్, అది ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీస్ వరకు, ఫ్రమ్ ప్రైమరీ స్కూల్స్, ఫ్రమ్ ప్లే స్కూల్స్ ఆర్ ప్రైమరీ స్కూల్స్ టు యూనివర్సిటీస్, ద టీచర్స్. ఆర్టిస్ట్, కళాకారులు, ధూమ్ధామ్ మనకి రసమయ బాలకృష్ణ అవ్వచ్చు, ఆ యొక్క ఇంకా ఇంకా మనం దరువు ఎల్లన్న అవ్వచ్చు, ఎవరైనా గోరటి వెంకన్న అవ్వచ్చు, ఎవరైనా ఆర్టిస్టులు. జర్నలిస్ట్, తెలంగాణ కోసం ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ మన అల్లం నారాయణ గారు అవ్వచ్చు, ఇలాంటి జర్నలిస్టులు. సో అశోక్ సార్ అవ్వచ్చు, తెలంగాణ కోసం పోరాడినటువంటి తెలంగాణ బహుజనుల జర్నలిస్టులు, ఆర్టిస్టులు, టీచర్స్, ఇంటలెక్చువల్స్, వీళ్ళందరూ దీని ఫౌండింగ్ మెంబర్స్ గా ఉంటారు. కండక్టెడ్ మీటింగ్స్, కల్చరల్ ఈవెంట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ టు రైజ్ అవేర్నెస్. వీళ్ళ యొక్క మెథడాలజీ ఏంటి అని ఇప్పుడు చూడాలి. మీటింగ్స్ కండక్ట్ చేయడం అంటే సమావేశాలు నిర్వహించడం, కల్చరల్ ఈవెంట్స్ సాంస్కృతిక కార్యక్రమాలు, కాన్ఫరెన్సెస్ సెమినార్లు, కాన్ఫరెన్సెస్ అంటే ఫ్యాక్ట్ బేస్డ్ పేపర్ ప్రజెంటేషన్ అవ్వచ్చు, లేదా ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్ డెలివరీ మెకానిజం అవ్వచ్చు, ఇవన్నీ చేశారు. మీటింగ్స్ అంటే సెమీ ఎడ్యుకేటెడ్ లేదా ఇల్లిటరేట్ పీపుల్, నిరక్షరాస్యులు లేదా కొంచెం చదువుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. కల్చరల్ ఈవెంట్స్ యువతకి అవ్వచ్చు, ఏజ్ లో చిన్న వాళ్ళకి అవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళకి అవ్వచ్చు, తొందరగా ఈ కల్చరల్ ఈవెంట్స్ ద్వారా తెలంగాణ సంబంధించిన మెసేజ్ అయితే వెళ్తుంది. కాన్ఫరెన్సెస్ మేధావులకి మీటింగ్లు, ధూమ్ధాములు ఇవి కాదు, వాళ్ళకి ఫ్యాక్ట్ బేస్డ్ విద్యుత్ రంగం మీద ఉంది, వ్యవసాయ రంగం మీద ఉంది, పరిశ్రమల రంగం ఏంటి, వాళ్ళకి ఫ్యాక్ట్స్ కావాలి. సో ఆల్ టుగెదర్ ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కాబట్టి ఇన్ని రకాల వ్యక్తులు, ఇన్ని రకాల మీడియంస్ ద్వారా తెలంగాణ యొక్క మొబిలైజింగ్ ద పబ్లిక్ ఒపీనియన్, తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల భావజాలాన్ని ఒక దగ్గర చేర్చడంలో తెలంగాణ విద్యావేదిక సక్సెస్ అయింది. ప్రమోటెడ్ తెలంగాణ కల్చర్ అండ్ ఐడెంటిటీ త్రూ లిటరేచర్ అండ్ ఆర్ట్స్. ఇవే కాకుండా లిటరేచర్, సాహిత్యము, కవితా సంపుట్లు, కథా సంపుట్లు, వ్యాస సంపుట్లు ఇలాంటివి వేసుకోవడం. ఆర్ట్స్ యొక్క, ఆర్ట్స్ అంటే కళా రూపాలు, అంటే పెయింటింగ్స్ అవ్వచ్చు, విజువల్ ఆర్ట్స్ అవ్వచ్చు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అవ్వచ్చు, చూసేటువంటి కళలు అవ్వచ్చు, ప్రదర్శించేటువంటి కళలు అవ్వచ్చు, వీటి ద్వారా కూడా తెలంగాణ భావజాలాన్ని నిర్మితం చేశారు. పొలిటికల్ అడ్వొకసీ, ప్రెజర్డ్ పొలిటికల్ పార్టీస్ టు సపోర్ట్ స్టేట్హుడ్ డిమాండ్. ఇవన్నీ ఎందుకు చేశారు? ఆల్ టుగెదర్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ టు పుట్ ప్రెషర్ ఆన్ ద పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, రాజ్యసభ ఎంపీస్, స్టేట్ ఎమ్మెల్సీస్, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్, అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ పదవులు ఉన్న వాళ్ళు, వీరందరి మీద ప్రెషర్, రాష్ట్ర స్టేట్హుడ్ డిమాండ్ కోసం ప్రెషర్ పెట్టడానికి. ఎండోర్స్డ్ తెలంగాణ సపోర్టివ్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఎలక్షన్స్. ఉప ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు వచ్చినా తెలంగాణ మాట మీద నిల్చున్న వాళ్ళకి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వడం. ఇన్ఫ్లుయెన్సింగ్ ద పొలిటికల్ ల్యాండ్స్కేప్. రాజకీయ ముఖ చిత్రాన్ని పార్టీలతోటి, వ్యక్తులతోటి, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా మొత్తం తెలంగాణ భావజాలం వైపు తీసుకెళ్ళడం. ఇది పొలిటికల్ అడ్వొకసీ ఆఫ్ టీవీబీ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. కాంగ్రెస్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ అడ్వొకసీ ఎస్టాబ్లిష్డ్ ద తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ ఫోరం ఇన్ 2000 టు రిప్రజెంట్ రీజనల్ ఇంట్రెస్ట్. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏవైతే పనులు, పెండింగ్ వర్క్స్ ఉంటాయో వాటికి సంబంధించిన దానికి ఒక రిప్రజెంటేషను, అంటే ఒక ఫేస్ ఇవ్వడం కోసము 2000 సంవత్సరంలో
తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం అనేటువంటిది, అంటే తెలంగాణ కాంగ్రెస్ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ ఒక ఫోరం ని ఏర్పరచుకోవడం జరిగింది. ఇది డైరెక్ట్ గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కాదు, తెలంగాణ యొక్క ఇంట్రెస్ట్ అంటే తెలంగాణకి సంబంధించినటువంటి విషయాలు, పనులకు సంబంధించినటువంటి ఒక ప్రెషర్ గ్రూప్ లాగా ఏర్పడింది. ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ లెజిస్లేటివ్ డిబేట్స్ అండ్ రిజల్యూషన్స్ అడ్వకేటింగ్ ఫర్ తెలంగాణ. అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించిన చర్చలు వచ్చినప్పుడు వీరందరూ ఒక సమూహంగా ప్రోయాక్టివ్ గా ఏర్పడి తెలంగాణ అడ్వకసీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అసెంబ్లీలో వినిపించడం వీళ్ళ పని. పొలిటికల్ మాన్యువరింగ్ సబ్మిటెడ్ మెమోరాండం టు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఇది లెజిస్లేచర్ లో చేసే పని యాజ్ ఎమ్మెల్యే, యాజ్ ఎమ్మెల్సీ. అదే పార్టీ పరంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎక్కడో ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ రాంగ్ గా కమ్యూనికేట్ అవ్వచ్చు ఆంధ్ర నాయకుల వల్ల, లేదా మీడియా వల్ల, లేదా మిస్ఇన్ఫర్మేషన్ వెళ్ళొచ్చు. కాబట్టి డైరెక్ట్ గా సిడబ్ల్యూసికి స్టేట్ హుడ్ డిమాండ్ యొక్క ఇంటెన్సిటీని చెప్పడం. ఫార్మ్డ్ స్ట్రాటజిక్ అలయన్సెస్ నోటబుల్ విత్ తెలంగాణ రాష్ట్ర టు బోల్స్టర్ ద మూమెంట్. 2004 ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం, టిఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ లో భాగంగా ఉండడం, మంత్రి పదవులు మనకి కేసీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు లాంటి లీడర్స్ అందరూ రాష్ట్ర మంత్రులుగా పనిచేయడం, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అపోజిషన్ లీడర్స్ అవ్వచ్చు, మొన్నటి వరకు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేయడం జరిగింది. అంటే ఒక పక్కన అధికారం చేజిక్కించుకుంటూ అధికార పక్షం ద్వారా తెలంగాణ అడ్వకేసీ చేయడం, ఇంకో పక్కన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చేయడం, ఇంకో పక్కన టీవీవీ లాంటి సంస్థలు ప్రజాక్షేత్రంలో బిల్డ్ చేయడం, మొత్తానికి ఒక ఒపీనియన్ బిల్డింగ్ చేసేటువంటి తెలంగాణ ఇష్యూని హైలైట్ చేసేటువంటి విషయాలు అయితే ఈ సంస్థలు చేసే. భారతీయ జనతా పార్టీ నేషనల్ సపోర్ట్ అండ్ ప్రెషర్ అడ్వకేటెడ్ ఫర్ స్మాల్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ త్రూ ద 1997 కాకినాడ రెజల్యూషన్. తెలంగాణ భావజాలం, సెంటిమెంట్స్ వీటన్నిటితోటి సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలకు అనుకూలమైనటువంటి ఒక యూనిఫామ్ స్టాండ్, అది ఏ రాష్ట్రమైనా ఆ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. చిన్న రాష్ట్రాల కోసం ఎవరు పనిచేసినా వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి స్టాండ్ ని కాకినాడ రెజల్యూషన్ ద్వారా, ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ఓటు 2 రాష్ట్రాలు అనేటువంటి నినాదంతో కాకినాడ రెజల్యూషన్ వెరీ వెరీ ఎర్లీ డెసిషన్. ఇక్కడ మనం చూస్తే 2000, 2004, టిఆర్ఎస్ 2001, ఈ 2000 నుంచి ఇక్కడ మొబిలైజేషన్, మలిదశ ఉద్యమం మొబిలైజేషన్ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ 1997 లోనే స్టాండ్ తీసుకోవడం జరిగింది. జాయిన్ ద తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ టీజాక్ లో చాలా క్రియాశీలకంగా ఒకనొక సమయంలో టిఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కొన్ని మూమెంట్స్ లో అయితే మనం బీజేపీ, ఎందుకంటే ముందు నుంచి ఒకటే స్టాండ్ ఉంది కాబట్టి రెండు ఒక పొత్తుల్లోకి వెళ్ళడమో లేకపోతే టెంపరీ కాంప్రమైజ్ ఇవేం లేవు కాబట్టి చాలా యాక్టివ్ గా బీజేపీ అయితే పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. రెస్పెక్టివ్ ఆఫ్ ద ఐడియాలజీ సపోర్టెడ్ స్టేట్ హుడ్ ఇన్ పార్లమెంటరీ సెషన్స్. బీజేపీ నేషనల్ లీడర్షిప్ కూడా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్షిప్ కొన్నిసార్లు తెలంగాణ సపోర్ట్ గా, కొన్నిసార్లు బ్యాక్ స్టెప్ వేయడము, లోకల్ లీడర్స్ ఎప్పుడు తెలంగాణ ఉన్నప్పటికీ నేషనల్ లీడర్షిప్ లో కొంత కటపడాయిపులు ఉన్నాయి. బట్ బీజేపీ విషయంలో రెండు, ఒక నేషనల్ లోకల్ ఇద్దరు కూడా ముందు నుంచి ఒక క్లియర్ స్టాండ్ తీసుకోవడం జరిగింది. పబ్లిక్ డిక్లరేషన్స్, కీ లీడర్స్ లైక్ ఎల్కే అద్వానీ అండ్ సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉండి తెలంగాణ బిల్లుకి సంపూర్ణమైనటువంటి మద్దతుని కూడగట్టుకోవడంలో ఎల్కే అద్వానీ గారు లాంటి లీడర్స్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో అంత న్యూసెన్స్ జరుగుతుంది, ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంది, కొంత ఆయన భయానికి లోనైనప్పటికీ చాలా స్ట్రాంగ్ గా తెలంగాణ కోసం కాజ్ కోసం నిలబడినటువంటి తెలంగాణ చిన్నమ్మ అని పిలిచేటువంటి సుష్మా స్వరాజ్ గారు పబ్లిక్ సపోర్టెడ్ తెలంగాణ క్రియేషన్, రైజింగ్ నేషనల్ అవేర్నెస్ అండ్ ప్రెజర్ సెంట్రల్ గవర్నమెంట్. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ యూపీఏ లేదా కాంగ్రెస్ పక్షానికి మీద ప్రెజర్ పెట్టడంలో ఇద్దరు లీడర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ని తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ద ఎఫర్ట్స్ ఆఫ్ టీవీవి తెలంగాణ విద్యార్థుల వేదిక, తెలంగాణ కాంగ్రెస్ అండ్ బీజేపీ వర్ పివోటల్ ఇన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రజా సంఘాల వైపు నుంచి టీవీవి, రాజకీయ పక్షాల నుంచి కాంగ్రెస్, బీజేపీలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ టీవీ ఫోస్టర్డ్ కల్చరల్ అండ్ గ్రాస్ రూట్ సపోర్ట్. ముందే అనుకున్నాం, ప్రజాభిప్రాయాన్ని ఫోస్టర్ చేయడంలో టీవీవి పనిచేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఎంగేజ్ ఇన్ ద లెజిస్లేటివ్ అండ్ పొలిటికల్ అడ్వకసీ. కాంగ్రెస్ పార్టీ ఒక శాసనసభలోను అదేవిధంగా హైకమాండ్ వద్ద రాజకీయ పరంగాను తెలంగాణ అడ్వకసీ అనిపించింది. బీజేపీ ప్రొవైడెడ్ క్రూషియల్ నేషనల్ బ్యాకింగ్. వాళ్ళు అధికార పక్షం ఉన్నప్పటికీ ప్రతిపక్షం కూడా కలిస్తే ఆ నంబర్స్ ఈజీగా బిల్ పాస్ అవడానికి ఈజీ ఉంటుంది కాబట్టి కంప్లీట్ బ్యాకప్ బీజేపీ నుంచి వచ్చింది. టుగెదర్ దీస్ ఫ్యాక్టర్స్ కన్వర్జ్ టు మేక్ ద డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఏ పొలిటికల్ రియాలిటీ. తెలంగాణ
స్వరాష్ట్రం అనేటువంటి కళని సాకారం చేసుకోవడంలో ఈ 3 సంస్థలు వాళ్ళ యొక్క ట్రిమండస్ ఎఫర్ట్స్ ని ఇచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు. You have any doubts with respect to this question or previous questions or upcoming classes, any suggestions, feedback, you can feel free to mail me ravikant@gmail.com. నాకు పర్సనల్ గా ఎనీ డౌట్ మీరు మెయిల్ చేయొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.